ఫ్రెండ్స్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు ఆదిలక్ష్మి. లక్ష్మి ఓం ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో దోశ కొత్తిమీర పచ్చడి అండి. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అంతా ఆయిల్ వేసి ఫ్రై చేశాను బాగా. ఇది అనేది మనం చల్లగా అయిపోయిందండి. టైం అయితే పిల్లలకైతే స్కూల్ టైం అవుతుంది, అందుకే వీడియో తీసేదైతే కుదరలేదు. కొత్తిమీర పచ్చడి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. దోశగా వేసానండి పిల్లలకి. పెద్ద అబ్బాయికి 2, చిన్న అబ్బాయికి 2 దోశలు అయితే వేసేసాను అనమాట. కొత్తిమీర పచ్చడి అనేది కొత్తిమీర పచ్చడి చాలా ఈజీ అండి. ఇంకా ధనియాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ వేస్తారనమాట. నేనైతే అవన్నీ ఏం వేయలేదండి. ఆనియన్, టమాటా ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి అంతా ఆయిల్లో ఫ్రై చేశాను అనమాట. రెడీ అయిపోయిందండి. పిల్లలకైతే దోశ పచ్చడి అండి. పోపు పెట్టలేదు, పోపు పెట్టుకోకుండా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఆయిల్ ఎక్కువ వేసి మనం ఫ్రై చేసుకుంటాం కదా. అన్నం లేకైనా వేడి అన్నం లేకి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుని అంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.